ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలామంది డైలీ వ్లాగ్ పెడితే బోర్ కొడుతుంది అనేసి చెప్తున్నారు. అందుకే డైలీ పెట్టడం లేదు అండి. ఇంకా డే బై డే పెడతాను వ్లాగ్స్ వచ్చేసి, లేకుంటే డైలీ ఏదైనా వెరైటీ చేసి చూపిస్తాను అండి. అంటే వంటల కోసం నేను ఆల్రెడీ కుకింగ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా ఈ ఫస్ట్ ఛానల్లో వచ్చేసి నార్మల్గా నేను డైలీ ఇంట్లో ఏమేం పనులు చేస్తాను, ఏం చేస్తాను అనేది పెడతా ఉన్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ కంప్లీట్గా అఫ్రెష్ తీసుకుంటున్నానండి నేను వచ్చేసి. ఎందుకంటే ఇది కోవిడ్ టైం కాబట్టి ఇంకా పిల్లలకు కూడా వేడి నీళ్ళు ఇస్తూ ఉన్నాను. కంపల్సరీ వాళ్ళు కూడా మార్నింగ్ నాతోని వేడి నీళ్ళు తాగుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ కోసం నేను దోశ కూడా ప్రిపేర్ చేశాను. తర్వాత మా వారి కోసం వచ్చేసి ఎగ్ దోశ ప్రిపేర్ చేశాను. మా వారికి నార్మల్ దోశ కంటే ఎగ్ దోశ చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఇంకా నేను 2 రకాలుగా ఇలా దోశలు ప్రిపేర్ చేస్తాను. నాకు వచ్చేసి ఆనియన్ దోశ అంటే చాలా చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు నేను షేక్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా టిఫిన్ చేయట్లేదు అండి. నేను ఎగ్ దోశను వచ్చేసి 2 సైడ్లా కాలుస్తాను. నార్మల్ దోశ అయితే ఒక సైడే కాలుస్తాను, కానీ ఇంకా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నేను వేసిచ్చిన కొద్దీ మా వారు, మా పిల్లలు ఇంకా ముగ్గురు కలిసి తింటా ఉన్నారు. చూసారా? ఇంకా వీళ్ళు ఇందులో ఏదైనా చారు ఉంటే అది వేసుకొని తింటాడు. లవిత్ వచ్చేసి వర్షిత్తో బాగా అలవాటు అయిపోయాడు బెండకాయ చారు వేసుకొని తినడం అప్పుడప్పుడు. ఇంకా వీళ్ళకి టిఫిన్ చేసి ఇచ్చిన తర్వాత నేను నా టిఫిన్ వచ్చేసి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అండి. షేక్ తీసుకుంటున్నాను నేను. ఇందులో వచ్చేసి నేను ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మా వారు వచ్చేసి పిల్లలిద్దరికీ కూడా ఆయిల్ పెడతాను అనేసి చెప్పారు. ఇంకా ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలకి ఇలా ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు, మసాజ్ చేస్తారు చాలాసేపు. అందుకే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటారు అన్నట్టు. నేనైతే ఎక్కువగా పిల్లలకు ఆయిల్ ఏం పెట్టాను, మా వారే పెడతారు ఎక్కువగా. ఫంక్షన్స్కి వెళ్ళినా ఇంకా ఇంట్లో కూడా డైలీ మా వారే పెడతారండి నాకంటే ఎక్కువగా. చూసారా ఎలా ఎక్కువగా పెట్టారో? భలేగా ఉంది కదా. చిన్నప్పుడు లవిత్కి బాగా తీసేవాళ్ళం ఇలా స్పైక్ లాగా. జుట్టు కూడా వేయొచ్చు. లవిత్ వచ్చేసి హెయిర్ చాలా చాలా సిల్కీగా ఉంటుంది. వర్షిత్ వచ్చేసి నాలాగా కొంచెం కర్లీ హెయిర్ అండి. ఇంకా ఇద్దరికి, మా వారిదొక్కరికి నాదొక్కరికి వచ్చాయన్నట్టు. ఇంకా అదే చూసి నవ్వుకుంటా ఉన్నాము మేము కూడా. తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ వర్షిత్కి అప్లై చేస్తున్నాడు ఆయిల్ వచ్చేసి. ఒకరి తర్వాత ఒకరికి పెడతా ఉంటాడండి కంపల్సరీ. మళ్ళీ పెట్టినప్పుడు మంచిగా తలకు బాగా ఇగ్గేలాగా మసాజ్ పట్టేలాగా మసాజ్ చేస్తాడు అన్నట్టు మా వారు. ఇంకా మా వారికి వచ్చేసి నేను పెడతాను, అప్పుడప్పుడు నాకు కూడా పెడతాడు తలనొచ్చినప్పుడు. ఇంకా టిఫిన్ అయిపోయింది కదా, మళ్ళీ పిల్లలు వచ్చేసి ఆకలి అవుతుంది అంటారు. అందుకే ఫస్టే రైస్ కడిగి నేను రైస్ కుక్కర్లో పెడతానండి. ఇంకా మావ వచ్చేసి పంట బియ్యం కదా ఫ్రెండ్స్, కొంచెం లైట్గా పురుగు వచ్చినట్టయితే మేము బ్లీచింగ్ అది బోరిక్ యాసిడ్ పౌడర్ ఉంది కదా అండి, అది కలిపి పెట్టాము దాదాపు అన్ని సంచులు. అందుకే డైలీ కొంచెం చెరుగుతూ ఉన్నాను. అలాగే ఇందులో నల్ల నల్లగా మెరిగల్లాగా ఉంటాయి కదా, అవి కూడా తీసిస్తూ ఉన్నాను. ఇంకా కొద్దిగా వస్తుంది ఫ్రెండ్స్ నాకు చెరగడం, మరీ ఎక్కువగా రాదు. ఇంకా తర్వాత వచ్చేసి రైస్ కడిగి పెడుతున్నానండి. నాకు డైలీ ఇంట్లో రొటీన్గా ఉండే పనులు వచ్చేసి ఇవే అండి. ఇంకా రైస్ కుక్కర్లోనే పెడుతున్నాను. ఫస్ట్ టైం పెట్టినప్పుడు నేను పరమాన్నం వండి పెట్టానండి. అది వ్లాగ్ షూట్ చేయలేదు, మర్చిపోయాను నేను. ఫస్ట్ టైము రైస్ కుక్కర్లో పెట్టలేదు నేను. అంటే స్టవ్ మీద బెల్లపన్నం వండి తర్వాత ఇంకా దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత వండడం స్టార్ట్ చేశాను. నేను అసలు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ప్రతిదీ ఎందుకు అనేసి ఊరుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అండి, అవన్నీ కూడా నేను ఒక బకెట్లోకి తీసుకుంటున్నాను. ఎందు గురించి అంటే ఇవి చెట్లకు పోద్దామనేసి నేను అనుకున్నాను అండి. ఇంకా రైస్ వచ్చేసి నేను 2-3 టైమ్స్ కడుగుతున్నాను, ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ వేసాం కదా, అందుకే అదంతా ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ అయితే కంపల్సరీ కడుగుతున్నాను. 3 టైమ్స్ కడిగి ఇంకా నానబెడతాను నేను. అందుకే ఇంకా ఈ వాటర్ అంతా కూడా మనం మొక్కలకు పోసామనుకోండి, మొక్కలు వచ్చేసి మంచిగా ఎదుగుతాయి. మా మల్లె చెట్టుకు నేను ఫుల్ వాటర్ ఇవే పోసానండి. డైలీ రైస్ కడిగిన వాటర్ పోసేదాన్ని, తర్వాత చాయ్ పత్త వేసేదాన్ని మల్లె మొక్కకు వచ్చేసి. ఇంకా నేను వచ్చేసి ఇలా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. మా పిల్లలిద్దరు వచ్చి ఎంత అల్లరి చేస్తున్నారో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఏమేం డ్యాన్స్ టీవీలో చూసిందండి. ఈ డ్యాన్స్ వచ్చేసి పంపు కొట్టడం. చూసారా ఎలా చేస్తూ ఉన్నారో? ఇంకా నేను నా పని చేసుకుంటా ఉంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళ పని చేస్తూ ఉన్నారు.
అవును అండి, నిజంగానే బోరిక్ యాసిడ్ పౌడర్ కలపడం వల్ల రైస్ టేస్ట్ అయితే పోతుంది. కాకపోతే కొండి పురుగు వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ కొండి పురుగు కోసం మేము బోరిక్ యాసిడ్ పౌడర్ కలిపాము. ఫస్ట్ ఒకసారి ఎక్కువ కలిపాం, కానీ ఇక తర్వాత అన్ని బస్తాలకు కొద్ది కొద్దిగానే కలుపుకుంటూ వచ్చామండి. దీనివల్ల మంచిగా కొండి పురుగు అంతా చచ్చిపోయింది. తర్వాత ఇంకా పురుగు కూడా ఏమీ రావట్లేదు, పురుగు రావట్లేదు, చీమలు రావట్లేదు, ఏమీ రావట్లేదు అండి. ఇంకా నేను 3 సార్లు కడిగి ఇలా బకెట్లోకి తీసుకున్నాను. మరీ చిక్కగా కూడా పొయ్యొద్దు అండి, పసిగడుగు వచ్చేసి చెట్లకు కొంచెం పల్చగా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి పొయ్యాలి. ఇంకా రైస్ కడిగి నేను రైస్ కుక్కర్లో పెట్టేశాను. కొంచెం నానిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ రైస్ కుక్కర్ ఆన్ చేస్తానండి. కాకపోతే నేను ఎప్పుడు కూడా స్నానం చేయకముందే రైస్ కడిగి పెడతాను కంపల్సరీ, ఎందుకంటే ఇంకా దుమ్ము పారుతుంది కదా చెరిగినప్పుడు, అందుకోసం ఇంకా ముందే కడిగి పెడతాను. తర్వాత బకెట్ వచ్చేసి బయట పెట్టాను అండి, పైకి తీసుకెళ్దాము అనేసి. తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా పెడదామనేసి నేను అనుకుంటున్నాను ఉల్లాక్ కోసం. ఉల్లాకు నాకు చాలా చాలా అవసరం అండి. ఉల్లాకు, మెంతాకు దాదాపు నేను అన్ని కర్రీస్లలో వేస్తూ ఉంటాను. ఇంకా మేము ఏమంటారు, కొన్ని చెట్లు పెట్టడానికి మట్టి తీసుకురావాలి అండి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి పసిగడుగు నీళ్ళు అండి, చూసారా? పూర్తి బాగా చిక్కగా పోయకండి, కొంచెం పల్చగా పోయాలి. ఇప్పుడిప్పుడే చెట్లు పెడుతున్నాం కాబట్టి పల్చగా పోస్తే బాగుంటుంది. వీటన్నిటిని నేను బాటిల్లోకి తీసుకుంటున్నాను చెట్లకు పోయడానికి. దీనికి హోల్స్ ఉన్నాయి, అందుకే బాటిల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు చెట్లకు ఎలా పోస్తానో చూపిస్తాను మీకు. సో ఇవి వచ్చేసి మెంతి చెట్లు అండి, చూసారా మెంతి చెట్లు ఎంత బాగా వచ్చాయో. ఒకే దగ్గర పోయకూడదు వాటర్, ఇక్కడ ఎక్కువ వచ్చాయి. ఇది వచ్చేసి కొత్తిమీర చూపిస్తే ఇప్పుడు ఇంకా రాలే కొత్తిమీర, చిన్నగా ఒక మొలక కనిపిస్తుంది ఇక్కడిగా. ఎటు 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 చూస్తున్నాం? బోరా? నీ బోరు పిచ్చి చల్లగా ఉందా? వచ్చేసి ఉల్లిగడ్డలు పెడదామనేసి అనుకుంటున్నాను. ఉల్లాక్ కావాలి ఫ్రెండ్స్, నాకు చాలా కావాలి. ఉల్లాక్ అన్ని రెసిపీలలో వాడతాను నేను, అందుకే నా దగ్గర ఉన్నాయి కొన్ని చిన్న ఉల్లిపాయలు తీసుకొచ్చాను. ఇదివరకు పెట్టాను ఉల్లాకు చాలాసార్లు, కింద వచ్చాయి మంచిగానే. ఇప్పుడు చూడాలి వస్తాయా లేదా అనేసి. ఇంకా ఉల్లాక్ పెడతాను, సారీ ఉల్లిగడ్డలు పెడతాను. ఆల్రెడీ ఇందులో కొంచెం పుదీనా పెట్టానండి, అది ఏరుకుంటుందా లేదా అని చూడాలి. ఉల్లిగడ్డలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మట్టి పెట్టిన కుండీ ఉంది కదా టబ్బు, అది ఎండకు పెడతాను, అప్పుడు మంచిగా వస్తాయి. ఇంకా ఇందులో పసిగడుగు నీళ్ళు కూడా యాడ్ చేస్తాను నేను. దీనివల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. పసిగడుగు నీళ్ళ వల్ల కూడా మంచిగా ఎదుగుతాయి మొక్కలు. ఉల్లిగడ్డలు ఎలా పెడతాను అనేది చూపిస్తాను. కొన్ని నార్మల్ ఉల్లిపాయలు తెచ్చాను. ఇంకొకటి ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనేసి నాకు అనిపించింది. ఉల్లిది మొదలు ఉంటుంది కదా, ఇది కొంచెం ఇలా పెద్దగా కట్ చేసి చూద్దామనేసి అనిపిస్తుంది. ఒక్కసారి చూస్తాను వస్తుందా లేదా అనేది. మెంతులు అయితే మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్, సరే ఎంత బాగా అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. మెంతులు తీస్తే తొందరగా మొలకలు వచ్చాయి. చూసారా, ఇవే పుదీనా అండి, అవి వస్తాయా లేదా తెలియదు ఇంకా. ఈరోజు మాత్రం నేను ఉల్లిపాయలు పెడతాను. కొంచెం లోపలికి పెడితే మంచిగా వస్తుంది. ఉల్లిపాయలు ఉల్లాక్ కోసం, ఉల్లాక్ కదా.
నేను లోపలికి పెడుతున్నా, కొంతమంది పైన ఉంచుతారు కానీ లోపలికి పెడితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా పెడుతున్నట్టున్నా అయిపోయింది. చుట్టూ పెడుతున్నా, చుట్టూ పెట్టిన తర్వాత మళ్ళీ లోపల పెడతా. ఫస్ట్ ఒకసారి చుట్టూ ట్రై చేద్దాం అనిపించింది నాకు. పొడి మట్టుండేగా వర్షం చేరి మధ్యలో వస్తున్నా మధ్యలో ఇది వస్తున్నా ఒక 5 నిమిషాలు ఆగు. ఇప్పుడు దీన్ని ఎండకు పెడతా నేను. చూసారా, ఒకటి ఉల్లిగడ్డలు, ఇంకొకటి మెంతి, కొత్తిమీర, ఈ 3 చెట్లు అయితే ప్రస్తుతానికి పెట్టాను. ఇవి వచ్చిన తర్వాత ఇంకా వేరే పెద్ద పెద్ద చెట్లు ట్రై చేస్తానండి. సమ్మర్ కదా, అందుకే కొంచెం మెల్లిగా ట్రై చేస్తున్నాను. ఇంకా మేము ఇప్పుడే పైకి వెళ్ళి చెట్లకు పచ్చిగడుగు నీళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ పోసేసి కిందికి వస్తూ ఉన్నాము. వచ్చేసరికి ఇంకా కొన్ని బియ్య బస్తాలు ఉన్నాయి, 1-2. ఇంకా అవన్నిటికి కూడా మా వారు బోరిక్ యాసిడ్ పౌడర్ కలుపుదామనేసి ఇక్కడ పెట్టేశారు. కలిపాము. కొన్ని కింద పడిన బియ్య పిత్తులు ఉంటాయి కదా, బియ్యము, అవన్నీ కూడా నేను ఏరుతా ఉన్నాను. ఇంకా లవిత్ వచ్చేసి ఎలా జరుగుతున్నాడో మీరే చూడండి. భలే జరిగాడు కదా. ఇంకా జరిగిన తర్వాత ముడి కట్టి పెద్ద పెద్ద బస్తాలేమో మా వారు తీసుకెళ్లారు. ఇంకా కొన్ని అందులో పట్టనివి ఉంటాయి కదా, వేరే 25 కేజీల సంచులు ఉన్నాయి కదా, అందులో నింపి పెట్టామండి. ఇంకా నింపి పెట్టిన తర్వాత దాదాపు సగం అయిన తర్వాత నాకు అస్సలు లేవట్లేదు. అందుకే వర్షిత్ని హెల్ప్ అడుగుతా ఉన్నాను. ఇంకా వర్షిత్ అయితే లేవడుతూ ఉన్నాడు కానీ ఒకరికి తీసుకెళ్ళడం కష్టంగా ఉంది. వర్షిత్కి లేవట్లేదు, పూర్తిగా నాకు లేవట్లేదు. లవిత్ వచ్చేసి నేను తీసుకెళ్తా అనేసి నాతో బాత్కాలు కొడతా ఉన్నాడు. కాకపోతే ఇంకా మేమిద్దరం కలిసి తీసుకెళ్ళామండి. చెరొగలం అటోగలం ఇటోగలం పట్టుకొని ఇంకా ఈ బియ్యాన్ని వచ్చేసి ఇంట్లోకి తీసుకెళ్ళాం. వర్షిత్ వచ్చేసి నా మీదనే పెట్టాడు బియ్యం వచ్చేసి, అందుకే నాకు లేవడానికి కష్టంగా ఉంది. ఇంకా ఇద్దరం కలిసి వీటిని మళ్ళీ వంటింట్లో పెట్టేశామండి. ఇంకా పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేశాను. తర్వాత మా వారు వచ్చేసి ఇప్పుడు డ్యూటీకి వెళ్తూ ఉన్నారు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా, ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్తూ ఉంటాడు. ఒకరోజు మార్నింగ్, ఒకరోజు ఆఫ్టర్నూన్, ఇంకా నైట్, ఇలా షిఫ్ట్ల వైజ్గా ఉంటుంది మా వారికి డ్యూటీ వచ్చేసి. ఇది నేను వారం రోజుల క్రితం తీసిన బ్లాగ్ ఫ్రెండ్స్, ఇప్పటి బ్లాగ్ కాదు. అందుకే ఇంకా మీకు చాలా రోజుల తర్వాత షేర్ చేస్తున్నాను. సారీ అండి, ఎవరికైనా బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వర్షిత్ వచ్చేసి చిన్న ఆమ్లెట్లు ఎత్తుండు. 2 ఎగ్స్తో బుచ్చి ఆమ్లెట్లు ఒక 5-6 వేద్దామని అనుకుంటున్నాడు. 10 ఎత్తావా? కొంచెం ఆయిల్ వేసుకుంటా. నేను ఏం చేస్తున్నా అప్పటి నుంచి అనుకుని ఇంకా ఓడవలేదు. కొంచెం పసుపు వేసుకుంటా. చూసారా బుచ్చి ఆమ్లెట్లు ఎన్ని వేస్తుండో. మామూలుకి ఎగ్ అండడం వచ్చేసి ఈ ఆమ్లెట్ ఎగ్స్ అంట. చిట్టి ఆమ్లెట్, చిన్ని ఆమ్లెట్, గుడ్డు ఆమ్లెట్లు అంటే ఇవన్నీ. వెరైటీ ఏమన్నా వెరైటీ నువ్వు చెప్తున్నావు, నేను వెరైటీ చేద్దా. 1 2 నేను 2 అడుగుకున్నా మంచిగా.
రోజు తినకు కొడతా. నేను మాడగొట్టుకున్నా మంచిగా ఇంతకంటే వేసుకుంటున్నా. ఏం పిచ్చేసాను రా మమ్మీ, నువ్వు వెరైటీ వెరైటీ చేస్తావు, నేను వెరైటీ వెరైటీ వేయద్దా? నా తేండి నా కొడుకు. నీ నీ తల దగ్గరనే ఉన్నా. అదే ఇంకొంచెం అయితే ఇక నన్ను అందిపోతావు. 10 years డాడీనే అందిపోతా. ఇంత మంది చేస్తుండ్రు మావాడు ఎగ్ ఎక్కడ నేర్చుకున్నారా? కాలా ఎగ్ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నా? నీ దగ్గర మస్తు నెమ్మదిగా ఎత్తుండు మావాడు. కిచెన్ అంతా ఖరాబ్ చేసుకుంటే ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత ఉంటుంది ఇక నాకు పని. కిచెన్ క్లీన్ చేసుడు తలకాయ అవసరం లేదు. మరి ఏం చేస్తావు? ఇవన్నీ ఇంట్లో ఇట్లా పెట్టేది. మమ్మీ ఎక్కువ పెట్టకు, మాడిపోతుంది. చిట్టి చిట్టి ఆమ్లెట్లు ఎంతసేపు వేసుకుంటే చేస్తావురా? నేను ఎంతసేపు అయినా వేసుకుంటా. మీకు పెద్ద ఆమ్లెట్ వేస్తే 1 నిమిషాలు అయిపోతుంది. చిన్న చిన్న ఆమ్లెట్లు వేస్తే 2 గంటలు పడుతుంది. బ్రెడ్ ఆమ్లెట్ కూడా నేర్పాలి అయితే. బ్రెడ్ ఆమ్లెట్ వచ్చా? సరే ఏది చూడు. ఏదైనా ఉసుకపోయినా పసుపు అంతా ముఖానికి. ఏది ఇదిగో ఇటు కాదు బాబా, ఎటు ఇది ఇంకో కాలువవారా? కాలింది, అయిపోయింది. అది కాలలే అంత కాలింది, కాలలేదురా, అందుకే కొంచెం వేరే ఉంది. అది బాగానే ఉంది. ఒక పక్క కాలువది, 2 పక్క కాలువలు ఎగ్గును. అయినా 2 పక్క కాలుతున్నాయి. వర్షిత్ నా కిచెన్ అంతా ఖరాబ్ చేస్తున్నాడు. మళ్ళీ సర్దుకోవడానికి నాకు 1/2 hour టైం పడుతుంది. మా వారు వచ్చేసి సరుకులు తీసుకొచ్చారు ఈరోజు డీమార్ట్లో. అవన్నీ ఓపెన్ చేస్తావు, స్ప్రే వేసి బయట పెట్టేసా ఫ్రెండ్స్. డెటాల్ తీసుకుంటావు, డెటాల్ వేసి ఇంకా కొంచెం నిమ్మరసం, తర్వాత సోడా, పసుపు ఇవన్నీ వేసి కొన్ని క్లీన్ చేసి పెట్టాను బయట. వాటిని ఇంట్లోకి తీసుకొస్తానండి. కొంచెం ఎండకుంచాలి అనేసి ఉంచాను ఫ్రెండ్స్. అవన్నీ ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. అసలు ఏమేమి తీసుకొచ్చామో డీమార్ట్ నుంచి చాలా సరుకులు తీసుకొచ్చాము ఈరోజు. మళ్ళీ 4-5 monthsకి సరిపడే సరుకులు తెచ్చాము. దాంతోపాటు మా వారికి కొన్ని సామాన్లు కూడా ఇచ్చారట కొంతమంది. ఏమేమి ఇచ్చారు అనేది నేను మీకు చూపిస్తాను. అది సపరేట్ వ్లాగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వ్లాగ్ వస్తుంది తర్వాత. తింటావా నువ్వు వాటి ఎగ్గు అన్న బుచ్చి ఎగ్గులు ఎత్తాడు. బుచ్చి పిచ్చి పిచ్చి కాదు. టెంట్ కొన్నప్పటి నుంచి ఇక ఇంట్లోనే ఉంటారు. వదిన పంపించింది టెంట్. ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తారు ఇద్దరు కూడా. మంచిగా బెడ్రూమ్ మొత్తం నాకే ఫ్రీగా అయిపోయింది. నేను ఒక్కదాన్ని మంచి బెడ్రూమ్లో టైం స్పెండ్ చేసిన. ఈరోజు వర్క్ కొంచెం తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే కొంచెం రిలాక్స్ అవుతున్నాను. ఇంకా కొంచెం డైలీ వీడియోస్ పెట్టడానికి ఏదోలా అనిపిస్తుంది, కానీ ఇంకా పెట్టాలి కదా. రెసిపీస్ కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను. కొత్తగా స్టార్ట్ చేస్తాను రెసిపీస్. అలాగే హెల్తీ రెసిపీస్ కూడా చేయమని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా హెల్తీ రెసిపీస్ కూడా నేను షేర్ చేస్తాను. దీని నిండా అయితే ఫుల్గా నింపేశాను, కానీ ఇంకా ఐటమ్స్ పట్టట్లేదు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మరి ఏం చేయాలి? సామాన్లు పట్టుకున్నాయి. సరే
తెస్తే మాత్రం ఐటమ్స్ తీసుకొస్తారు ఒకటి సైడ్, లేకుంటే సపరేట్ అయిపోతారు. ఈ ఐటమ్స్ మరి ఎక్కడ తగ్గుతుంటుంది ఏంటి అని కొంచెం కూడా ఐడియా లేదు. ఇంత చదివినా మళ్ళీ పడతలేదు. చాలా కష్టం అనిపిస్తుంది. ఈ 3 నెలల దాకా 3-4 నెలల దాకా బయటకొని వస్తుంది ఈ ఐటమ్స్ వల్ల. కనిపించదు. ఇంకా ఉన్నాయి ఐటమ్స్. ఈ బెడ్రూమ్లో పెట్టాలి, బెడ్రూమ్ లోపల ఫ్రిడ్జ్లో పెట్టాలి. రెండు అన్నీ పెట్టాలి రా. ఇవైతే పట్టినాయి. ఇంకా తర్వాత జామ్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. జాము బ్రెడ్ ఫ్రిడ్జ్లో పెడతా. సాస్ ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ డిమార్ట్ తీసుకొచ్చినాయి చూసారా. ఇవన్నీ బయట పెట్టాలి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా పిల్లలు చూసారా ఈ హౌస్ని వచ్చేసి కొద్దిసేపు హాల్లో డోర్ దగ్గర పెడుతున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా ముందర పెట్టుకున్నారు టీవీ ముందట. ఎందుకంటే టీవీ చూడడానికి వాళ్ళకు దూరం అవుతుందట, అందుకే టీవీ ముందటనే పెట్టుకున్నారు. ఇంకా నేను వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ పని ఉంటుంది కదా, నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను అండి. ఆఫ్టర్నూన్ కొద్దిగా క్లీన్ చేశాను. ఇంకా ఇప్పుడైతే స్టవ్ అంతా క్లీన్ చేశాను. అందుకే ఇంకా మళ్ళీ మొత్తం అంతా కూడా స్టవ్ దగ్గర ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా క్లీన్ చేసిన తర్వాత వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ నింపి పెడతాను నేను. ఇంకా లేకుంటే వర్షిత్ ఇద్దరం ఎవరో ఒకరు నింపి పెడతామండి వాటర్ బాటిల్స్ వచ్చేసి. ఇంకా చాలా ఈజీ అయిపోయింది. మా వారికి కూడా చాలా కష్టం తగ్గింది ఇంకా ప్యూరిఫైర్ పెట్టించుకోవడం వల్ల. మేము వచ్చేసి హవెల్స్ పెట్టించుకున్నామండి, చాలా బాగున్నాయి. వాటర్ బయట తీసుకొచ్చుకుంటే మనకు టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి. కాకపోతే మనకు మంచిది కదా అండి. బయట బొక్కలు అరగడానికి పౌడర్ కలుపుతున్నారనేసి కొంతమంది చెప్పారు, అందుకోసం ఇంకా బయట తెచ్చుకోవట్లేదు. తర్వాత నేను ఈవినింగ్ తోమిన బౌల్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ సర్దుతున్నాను. ఇంకా మార్నింగ్ తోమిన ఈవినింగ్ తోమిన మార్నింగ్ ఇలా సర్దుతూ ఉంటాను. ఇంకా నేనైతే కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే మా పిల్లలు ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఆట ఆడుతూ ఉన్నారు. అది కూడా బాల్తోని అండి. ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు ఆడుతూనే ఉన్నారు, బయటికి వెళ్ళట్లేదు. ఇంకా ఈవినింగ్ టైం కదా, నైట్ టైం కూడా అయిపోయింది అండి. కాకపోతే బాల్ వచ్చేసి ఇదివరకు చాలా ప్లేస్లలో తగిలి అప్పుడప్పుడు బల్బులు కూడా కింద పడి పగిలాయి. కాకపోతే బయటికి పంపించట్లేదు కదా, వాళ్ళకు కూడా బోరింగ్గా అనిపించి ఇంకా ఇంట్లోనే ఆడుతూ ఉన్నారు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆడుతూ ఉన్నారు అన్నట్టు ఇద్దరు కలిసి ఇంట్లోనే. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి టైంపాస్ అవుతుంది. ఆడి ఆడి బాల్ వచ్చేసి చూసారా ఎక్కడ వేసారో, ఇదివరకు ఒకసారి ట్యూబ్ లైట్కి తాకింది. కాకపోతే ఇంకా ఏమంటాం, పిల్లలు కదా, అందుకే ఇంకా సపరేట్గా ఊరుకున్నాను నేను కూడా. పైన పడింది చూసారా, తీయడానికి రావట్లేదు, కానీ వర్షిత్ తీస్తాడు మళ్ళీ బాల్ వచ్చేసి, నేనైతే తీయను. ఇంకా నేను వచ్చేసి పని చేసుకొని బట్టలన్నీ తీసి బెడ్రూమ్లో వచ్చేసి నడుము నొస్తుంది అనేసి అలా ఒరిగాను, పడుకున్నాను. ఇంకా లవిత్ వచ్చేసి ఇక్కడికి వచ్చి డొంబరగడ్డలు వేసుకుంటా ఇంకా ఎగురుకుంటా దుంకుకుంటా ఉన్నాడు. ఒకటే ఆట, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా ఆడుతూనే ఉన్నారు మా ఇద్దరు పిల్లలు కూడా. చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇంకేం చేస్తాం, స్కూల్ లేదు కదా, ఒరిస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు. ఇక మనమే ఓర్చుకొని పని చేసుకోవాలి కదా అనేసి ఇంకా ఏమనట్లేదు నేను. ఇంకా వాళ్ళకు బోరింగ్ అనిపిస్తుంది కదా, వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది బయటకు వెళ్ళకపోయేసరికి. ఇంట్లోనే ఇష్టం వచ్చింది ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పటిదాకా ఆడుకున్నారండి. ఇంకా కొద్దిసేపు ఫోన్ ఇవ్వమనేసి అడిగారు, అందుకే ఇంకా ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఇస్తాను నేను ఫోను, మరీ ఎక్కువగా ఇయ్యను. వాళ్ళకు ఎప్పుడైనా గేమ్ ఆడుకోవడానికి, లేకుంటే యూట్యూబ్లో బొమ్మలు చూస్తారు. ఇప్పుడు టీవీలో ఉన్నాయి కాబట్టి ఇంకా గేమ్ ఆడుతున్నారు. ఫోన్లో వచ్చేసి ఇద్దరు చెరుకోసేపు చూసుకొని ఇంకా ఫోన్ ఇచ్చేస్తారు నాకు. తర్వాత నేను మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి ఇంకా
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టిఫిన్ నానబెట్టాను, అందుకే వాటిపైన ఇంకా మూతలు పెడతా ఉన్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను లేట్గా పెడుతున్నాను ఫ్రెండ్స్, నాకు వీలు కావట్లేదు వ్లాగ్ పెట్టడానికి. దయచేసి ఎవరు ఏమీ అనుకోకండి, డైలీ రొటీన్ బ్లాగ్సే కదా అనేసి చాలామంది అంటున్నారు అనేసి పెట్టబుద్ధి కాలే నాకు. కాకపోతే కొంతమంది అడుగుతున్నారు నన్ను ఇన్స్టాలో ఇంకా బ్లాగ్ పెట్టలేదా అనేసి, వాళ్ళ కోసం పెడుతున్నానండి. ఓకేనా. ఇంకా నైట్ మొత్తం నేను కిచెన్ అంతా ఒకసారి తూడ్చుకొని తర్వాత పడుకుంటాను. పడుకునేటప్పుడు బయట వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది చూసి పడుకుంటానండి. కంపల్సరీ అన్నీ చెక్ చేసుకుంటాను, దాదాపు లైట్లు, ఫ్యాన్లు, స్విచ్లు ఇవన్నీ చెక్ చేసి తర్వాత పడుకుంటాను అన్నట్టు. ఇది నా అలవాటు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్.